హాయ్ అండి. సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారండి కేటీఆర్ పైనైతే. ఇది మనకు తెలిసిందే. కవిత అప్పుడు లిక్కర్ స్కామ్ ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యారో, ఆమె దాదాపు చాలా రోజుల పాటైతే జైల్‌లో ఉండడం చూసాం మనమైతే. కానీ ఆ తర్వాత ఇప్పుడు సీఎం రమేష్ గారు సంచలన వ్యాఖ్యలను కొంచెం ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాము, లేకుంటే పొత్తుతో కలిసి ముందుకెళ్దామనైతే ఒక మాట ఇచ్చారంట. కవితని బయటికి తీసుకొస్తే. దీనిపైనైతే కేటీఆర్ గారు స్పందించారు. అలాంటిదేమీ లేదనైతే చెప్పుకొచ్చారు. 150 రోజుల పాటు నా చెల్లెల్ని ఎందుకు ఉంచుతాననైతే చెప్పుకొచ్చారు. కానీ ఓవరాల్‌గా అయితే ఇదైతే బాగా చర్చనీయాంశమైంది. మనం గూడా అప్పుడు మాట్లాడుకున్నాం. ఎంపీ సీట్లు త్యాగం చేశారేమో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. 39 సీట్ల దాకా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని మరి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడం అంటే ఆ రోజు అదే డౌటు వచ్చింది మనకి. కవితని బయటకి తీసుకురావడం కోసమే ఆ రోజు ఎంపీ సీట్లన్నీ త్యాగం చేశారేమో అనిపించింది. సరే ఏదేమైనప్పటికైతే ఈరోజు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలైతే చాలా సంచలనంగా మారినియి. దీన్నైతే కౌంటర్‌గా అయితే కేటీఆర్ అయితే దీన్ని తోసిపుచ్చారు. అలాంటిదేం జరగలేదు. అలాంటిది జరిగుంటే ముందే ఎళ్లి అడిగేవాళ్ళం గదా! 150 రోజుల పాటు మా చెల్లిని ఎందుకు జైల్‌లో ఉంచుతామనైతే ఆయనైతే మాట్లాడడం జూసాం. సరే ఏదేమైనప్పటికైతే సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యల్లో ఆయన ప్రూఫ్ గూడా ఇస్తా అని జెప్పాడు. నా ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. కావాలంటే ఫుటేజ్ ఇస్తాను మీడియాకి చూసుకోమంటున్నాడు. అంటే అంత డేరింగ్ అయితే చెప్తా ఉన్నాడు సీఎం రమేష్. మనకు తెలిసిందే సీఎం రమేష్ డేరింగ్, డాషింగ్ అది నో డౌట్. కాపోతే మరి నిజంగానే కేటీఆర్ వెళ్లి అడిగారంటే తెలీదు. ఈరోజు సీఎం రమేష్ ఎందుకు బయట పెడుతున్నాడంటే అది గూడా మనకు తెలీదు కారణం. కారణం ఏమైనా సరే ప్రస్తుతానికైతే ఇది చాలా సంచలనంగా మారింది. మరి మీరేమన్నారు చెల్లెల కోసం కేటీఆర్ ఎళ్లి బీజేపీలో విలీనం చేస్తాం, లేకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్దామని సీఎం రమేష్ తోటి అన్నాడని మీకు భావిస్తుంటే కామెంట్ అయితే పెట్టొచ్చు. నేను అనుకోవటం ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసుంటారేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే బీజేపీ మద్దతు లేకుండా కవిత గారు బయటకు రావడం అంత అసాధ్యం గాదు. ఎందుకంటే డైరెక్ట్‌గా ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఉంది గాబట్టి. మరి చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే ఇది చాలా సంచలనంగా మారింది. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు.